కడప జిల్లాలో జరుగుతున్న 2 జడ్పీటీసీ స్థానాల ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదిరాయి. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ టీడీపీ వైసీపీ మధ్య కాదని పోలీసులు వర్సెస్ వైసీపీలో మారిందని విమర్శలు గుప్పించారు. 3 రోజులు ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి గురించి చర్చించాల్సిన నేతలు వాటిపైనే పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగజారుతున్నారని రాచమల్లు మండిపడ్డారు. పోలీసులు ఈ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరుగుతా ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా? కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది. మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు, పోలీస్ మాతో పోటీ చేసింది. పోటీ చేస్తా ఉండేది పోలీస్ పోటీ చేస్తా ఉంది. నిజమిది. తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తా ఉండేది, పోలీసులు మాతో పోటీ చేస్తున్నారు. రేపు జరగబోయేది అదే. నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక మీకు ఆఫ్రాలే 10,000 ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో 2 చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది. పిలిపించుకుంటారు, 2 చోట్ల కేంద్రీకరిస్తారు. పులివెందుల, ఒంటిమిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి. మీ దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు. కానీ ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే తప్పులు చేస్తే మీరు లాఠీ రుణించాల్సిందే, పెన్ను రాయాల్సిందే. అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే, ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే, ఇరువురి మీద మీ లాఠీ చెల్లు అనిపించగలిగితే ఈ కడప జిల్లా మేము